నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహిళా అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధానమంత్రి. పానీపట్లో భీమా సఖి యోజన ప్రారంభించిన నరేంద్ర మోడీ. మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ స్పష్టీకరణ. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. విశాఖ పోర్టులో 438 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్. విశాఖలో ఈ నెల 12 నుండి 5వ ఆర్గానిక్ మేళా. ప్రకృతి ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్వాహకుల విజ్ఞప్తి. మహిళల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. హర్యానాలోని పానీపట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల క్రితం పానీపట్ నుండే ప్రారంభించిన అవకాశం తనకి దక్కిందన్నారు. మరలా ఇదే ప్రదేశం నుండి మహిళలు బాలికల కోసం భీమా సఖి యోజన ఇక్కడి నుండి ప్రారంభమైందని పేర్కొన్నారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే లక్ష్యానికి నారీశక్తి మూలమని ప్రధాని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించేందుకు అనేక మంది తల్లులు సోదరీమణుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ప్రస్తుతం దేశంలో మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాలు, బీమా సఖి, బ్యాంక్ సఖి మరియు కృషి సఖీలు అభివృద్ధి చెందిన భారత్కు కీలక స్తంభాలుగా పరిడవిల్లుతున్నాయని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మన దేశ బాలికలకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కల్పించిందని, నేడు సైన్యంలోను, ఫైటర్ పైలట్లుగాను, పోలీస్ శాఖలోను, గొప్ప సంస్థల్లో ఉన్నత స్థానాల్లోనూ మన మహిళలు రాణిస్తున్నారని ప్రధాని తెలియజేశారు. साथियों, मैं देश भर में सेल्फ हेल्प ग्रुप से जुड़ी बहनों से भी कहूंगा, आपकी भूमिका असाधारण है, आपका योगदान बहुत बड़ा है। आप सभी भारत को दुनिया की तीसरी बड़ी आर्थिक ताकत बनाने के लिए काम कर रही है। इसमें हर समाज, हर वर्ग, हर परिवार की बहनें जुड़ी हैं। इसमें सबको अवसर मिल रहे हैं। यानी सेल्फ हेल्प ग्रुप का ये आंदोलन सामाजिक समरसता को, सामाजिक न्याय को भी सशक्त कर रहा है। हमारे यहां कहा जाता है कि एक बेटी पढ़ती है तो 2 परिवार पढ़ते हैं। वैसे ही सेल्फ हेल्प ग्रुप से सिर्फ एक महिला की आय बढ़ती है, इतना ही नहीं है। इससे एक परिवार का आत्मविश्वास बढ़ता है, पूरे गांव का आत्मविश्वास बढ़ता है। इतना काम, इतना बड़ा काम आप सभी कर रहे हैं। साथियों, मैंने लाल किले से 3 करोड़ लखपति दीदी बनाने की भी घोषणा की है। अभी तक देश भर में 1 करोड़ 15 लाख से अधिक लखपति दीदी बन चुकी है। ये बहनें हर साल 1 लाख रुपए से अधिक की कमाई करने लगी है। सरकार की नमो ड्रोन दीदी योजना से भी लखपति दीदी अभियान को बल मिल रहा है। हरियाणा में तो नमो ड्रोन दीदी की बहुत चर्चा है। हरियाणा चुनाव के दौरान मैंने कुछ बहनों के इंटरव्यू पढ़े थे। उसमें एक बहन ने बताया कि कैसे उसने ड्रोन पायलट की ट्रेनिंग ली, उनके ग्रुप को ड्रोन मिला। उस बहन ने बताया पिछले खरीफ सीजन में उनको ड्रोन से स्प्रे करने का काम मिला। उन्होंने लगभग 800 एकड़ खेती में ड्रोन से स्प्रे दवा का छिड़काव किया। आप जानती हैं उनको इससे कितना पैसा मिला? इससे उनको 3 लाख रुपए की कमाई हुई।
76వ జాతీయ మానవ హక్కుల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ దాని ప్రాముఖ్యతపై సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని అన్నారు. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జాతీయత, నివాస స్థలం, లింగం, మతం, భాష వంటి అంశాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి చెందిన హక్కుల సంరక్షణ ధ్యేయంగా పత్రాన్ని రూపొందించిందని చెప్పారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తుల ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యతను తెలియజేస్తుందని, సమానత్వం, అందరికీ గౌరవం వంటి ప్రాథమిక సూత్రాలకు మద్దతునిస్తూ దీనికి అందరూ కట్టుబడి ఉండడానికి పనిచేస్తుందని వివరించారు. అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చైర్మన్ తెలియజేశారు. Honorable members, today, the 10th of December 2024, we mark the 76th anniversary of the Universal Declaration of Human Rights adopted by the United Nations in 1948. This document is a cornerstone for human dignity, equality, and justice worldwide, affirming the rights of all individuals regardless of race, gender, nationality, or belief. Its 30 articles reflect humanity's shared aspirations, vision for freedom and equality. Honorable members, the theme this year, Our Rights, Our Future, Right Now, emphasizes the transformative power of human rights in building a more peaceful, egalitarian, just, and sustainable future. Human rights guide us in addressing global challenges and empowering individuals and communities. As we reflect on the progress made, we reaffirm our commitment to protecting and promoting these rights. India has always been a proud advocate of these universal ideals. Our civilizational ethos of thousands of years has made seminal contribution in nurturing and blossoming these values, has echoed the spirit of the Declaration to ensure a life of dignity and equal opportunities to all its citizens. As representatives of the people, we bear the responsibility to ensure that the values of justice, liberty, equality, and fraternity are safeguarded and strengthened in our nation. On this momentous occasion of the 75th anniversary of adoption of our Constitution, let us pledge to work towards a world where every person can live with dignity, free from oppression, and with equal opportunities to fulfill their potential. Papers to be laid on the table. Shri Pratap Rao Jadhav. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విశాఖ పోర్టులో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రాంగణం మొత్తం గాలించారు. బియ్యం స్మగ్లింగ్ కు వైజాగ్ పోర్టు గేట్వేగా మారిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పెద్ద మొత్తంలో బయటపడింది. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం బయటపడిందని, వాటిని ప్రత్యేక బృందాలు సీజ్ చేశాయని చెప్పారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో అక్రమ రవాణాదారులు 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు గుర్తించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఊహించని విధంగా కాకినాడ పోర్టులో 1,38,00,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా విశాఖలో దాదాపు 36,000 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని 3 సంవత్సరాలలో ఎగుమతి చేశారని తెలిపారు. అక్రమంగా తరలించిన బియ్యం విలువ సుమారుగా 12,000 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాకినాడ పోర్టులో నిఘా పెంచడంతో విశాఖ పోర్టు నుండి గత 2 నెలల కాలంలో 70,000 మెట్రిక్ టన్నుల బియ్యం తరలించినట్లు తెలిపారు. అది ఓకే తీసుకోండి, దానిపైన 2 తీసుకోండి, 2 తీసుకోండి. ఇటు రండి, ఇటు సైడ్ రండి, ఇది
తెలుసా శాంపుల్ తీయడం తెలుసా? ఓకే, ఇంకోటి ఉంది. సరిగ్గా కరెక్ట్ చేయడం లేదు, ఇంకొంచెం తీసుకో. రైస్ బెండ్ చేయదాన్ని, నీవే బెండ్ చేసుకో. చాలదా? తీసుకో, లైట్ తీసుకో. అమ్మనండి, ఏం టెక్నిక్ లైట్ ఇవ్వండి. సిగ్నల్ బ్యాగ్లో ఉంది. తెచ్చేస్తాను. మా సీను ఉంటాడు, సీను చెప్పేస్తాడు. సీను అది ఇప్పుడు చెప్పు. ఓకే ఓకే. కాదండి సరే అమ్మ పెట్ట ఇంకొక సరిపోతుంది. మీకు ప్రాబ్లం ఉంటుంది కదా. So what are we sitting on? 483 including container. Yeah, take videograph, take plastic samples, collect this picture. And yeah, of course, you have to do Panchnama. DTs and all. Yes, sir. You give them the support. Tahsildar, both two Tahsildar. Container terminal, CFS. CFS private. BCT CFS private. సేంద్రియ రైతులను ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ విశాఖలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నట్టు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో 5వ ఆర్గానిక్ మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని, ప్రకృతిని నమ్ముకున్న రైతులను ప్రోత్సహించేందుకు ఆర్గానిక్ మేళాకు అందరూ వచ్చి ఇక్కడ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మాధవ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు స్టాల్స్ ఉచితంగా ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. రైతులు స్వయంగా పండించిన పంటలను ప్రదర్శన, అమ్మకాల కోసం తీసుకువస్తారని, పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రైతులకు ప్రోత్సాహంగా ఉచితంగా విత్తనాలను అందిస్తున్నామని, అదేవిధంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. విశాఖలో ఆర్గానిక్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుందని, వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రికార్డు స్థాయిలో ఈ ఆర్గానిక్ మేళాలో 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఏదైతే విశాఖపట్నం 5వ ఆర్గానిక్ మేళా ఎల్లుండ ప్రారంభం కాబోతుంది. 12, 13, 14, 15 ఆ 5 వెర్షన్స్ యొక్క ఆర్గానిక్ మేళా మీ అందరూ చూశారు. అత్యంత విజయవంతంగా నడిచి కేవలం విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక మంది వ్యవసాయాన్ని వాళ్ళ ప్రవృత్తిగా తీసుకునే విధంగా, అలాగే వ్యవసాయదారుల్ని గౌరవించే విధంగా ఈ యొక్క మేళా ఉండటం జరిగింది. ఈ మేళాలో రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళకి పెద్దపీట వేసే విధంగా, వాళ్ళందరికీ స్టాల్స్ ఉచితంగా ఇచ్చే విధంగా ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్టాల్స్ సుమారు 50 పైగా రైతులే స్వయంగా వాళ్ళు పండించిన పంటల యొక్క ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే గిరిజన పోడు వ్యవసాయం చేసే అనేక మంది గిరిజనులు ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రకృతిని నమ్ముకొని అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏదైతే మన యొక్క విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సేంద్రియమైనవి, నేటివ్ ఏవైతే ఉన్నాయో మన దేశానికి సంబంధించిన వాటి యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ యొక్క సీడ్స్ని ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు అనేక మంది ఈ యొక్క ఆర్గానిక్ అనేది వాళ్ళ యొక్క వృత్తిగా తీసుకొని అనేక మంది షాపులు పెట్టడం జరిగింది విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రలో. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో కూడా ఆర్గానిక్ బిజినెస్
బాగా వృద్ధి చెందాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే యంగ్ ఇంజనీర్స్ ఉన్నారో అనేక మంది వచ్చి ఔత్సాహికులు దీంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వే విధంగా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు మన ప్రాంతంలో అనేక రకాల చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం ఈ మేళాలో సుమారు 300 స్టాల్స్తో ప్రతి సంవత్సరం యొక్క స్టాల్స్ యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈసారి రికార్డ్ బ్రేకింగ్, దేశంలోనే ఎక్కడా జరగని విధంగా ఈ యొక్క మేళాలో 300 స్టాల్స్ జరుగుతున్నాయి. అత్యంత ఎక్కువగా జరిగింది ఆర్గానిక్ మేళా బెంగళూరు అని చెప్తారు. బెంగళూరు సుమారు 250 ఉంటే ఆ బెంగళూరుకు మించి 300 స్టాల్స్ రావటం జరుగుతుంది. ఆ విధంగా ఈసారి ఆర్గానిక్ మేళా అనేక రకాల ప్రత్యేకతల్ని సంతరించుకొని ఉండబోతుంది. అందరికీ కూడా ఆహ్వానం, ఈ యొక్క మేళాకి రండి. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించండి. అటువంటి రైతులందరికీ కూడా అండగా ఉండటం మనందరి కర్తవ్యం. అందరూ కూడా మీ జీవితంలో ప్రకృతి వ్యవసాయదారులచే పండించిన పంటని తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా మీ జీవితాలు వెలుగులు చూస్తాయి. కనుక అందరూ కూడా ఆ విధంగా ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ సీరియల్స్, అలాగే ఆర్గానిక్ ప్రాసెస్డ్ ఫుడ్ మనం తినే విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ మేళాలో మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ మేళా ప్రారంభం మన గౌరవ వ్యవసాయ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు రాబోతున్నారు. అలాగే ఆర్వైఎస్ఎస్ సంబంధించి చైర్మన్ గారు, అలాగే మిగతా అందరూ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా రాబోతున్నారు. మొదటి రోజు ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మర్స్ సంబంధించిన మీటింగ్ ఉండబోతుంది. 12వ తారీఖు మొత్తం మన ఉత్తరాంధ్ర సంబంధించిన ఎవరైతే ఎఫ్పిఓ సంబంధించిన రైతులు ఉన్నారో, అలాగే ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సదస్సు ఉంటుంది. వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రోత్సాహాలు జెడ్బీఎన్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ విధంగా ఫార్మర్స్ని ఏవేదైనా ప్రోత్సాహకాలు ఉన్నాయి అవన్నీ విషయాలు కూడా మొదటి రోజు రైతు సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. రెండో రోజు ఏదైతే మనకి అత్యంత ఈ దేశానికి ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన విషయం ఆరోగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లో అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానికి మొత్తం ఆయుష్ సంబంధించిన అందరూ నిపుణులు ఉండటం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా వైద్యం కూడా అక్కడ చేసే విధంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ నిపుణులు ఉచితంగా వైద్యం చేసే విధంగా మన సాంప్రదాయ వైద్య పద్ధతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా సిద్ధ మెడిసిన్ రైతు ఆధారిత గో వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఆదివారం, ప్రతి వారం కూడా ఆదివారం మనం ఇక్కడ సిద్ధ మెడిసిన్ రన్ చేస్తున్నాం మన క్షత్రియ కళ్యాణపల్లిలో. ఆ విధంగా ఆ సిద్ధ మెడిసిన్ సంబంధించిన నిపుణులు రావడం జరుగుతుంది. అలాగే ఆయుర్వేదానికి సంబంధించిన నిపుణులు, అలాగే దీంతో పాటు మన నేచురోపతి, యోగా సంబంధించిన నిపుణులు. తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కూడా అక్కడ ప్రత్యక్షంగా చికిత్స చేసే విధంగా ఆ యొక్క కార్యక్రమం ఉంటుంది. చంద్రగిరి మండలంలోని ఏరంగంపేట సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళ్లిన జర్నలిస్టులు ఉమాశంకర్, కెమెరామెన్ నరసింహలపై బౌన్సర్లు దాడి చేసి కెమెరాలు, సెల్ ఫోన్లు బలవంతంగా తీసుకొని వారిపై దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలైన వారిద్దరిని స్థానికులు చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల వైసీపీ నేతలతో ఆయన విజయనగరంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బొత్స మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. ఇటీవలే తుఫానులు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని, ధాన్యం సేకరణలో ప్రభుత్వ విధానం సరిగ్గా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆర్థిక కారణాల వల్ల రైతులు ప్రీమియం చెల్లించకపోతే ప్రకృతి విపత్తులతో
నష్టపోతున్నారని అన్నారు. ధాన్యాన్ని సక్రమంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి పెట్టుబడి సాయం అందించాలని, పంటల బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 13న కలెక్టర్కు, 27న విద్యుత్ ఛార్జీల పెంపుపై విద్యుత్ ఎస్సీలకు వినతి పత్రం అందజేస్తామని, జనవరి 3న విద్యార్థుల సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తామని బొత్స తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఛార్జీల్ని ట్రోప్ అని పేరు మీద సుమారు ₹1.20 వరకు ఈ నెల నుంచి ₹1.20 వరకు ప్రతి నెల, ఈ నెల 58, వచ్చే నెల వచ్చి ₹5, వచ్చే నెల వచ్చి ₹10, వచ్చే నెల వచ్చి ₹20 లెక్కని అలా పెంచుకుంటూ ₹1.20 వరకు ప్రతి నెల పెంచడం అనేది మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది చాలా అభ్యంతరకరం. ఎన్నికల్లో మాట ఇచ్చారు, మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని, మేము వస్తే నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, ఇంకా ఉన్న టారిఫ్ని తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చి అది కనిపించట్లేదు, వాస్తవ విరుద్ధంగా ఉంది. ప్రజల మీద ఈ భారం మోపడం చాలా అన్యాయం అని చెప్పని 27వ తేదీ నాడు ఉన్న ఎస్సీ ఆఫీసర్ ముందు వెళ్ళి ఎస్సీ గారికి వినతిపత్రం ఇచ్చి, ప్రభుత్వం వచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఈ పెంచుతున్న ట్రోప్ ఛార్జీల్ని మరి భారం అవ్వకుండా, ప్రజల మీద, వినియోగదారుల మీద భారం అవ్వకుండా వాటిని రోల్ బ్యాక్ చేసుకుంటూ ప్రభుత్వమే ఏదైతే ఆ 15,000 కోట్ల రూపాయలు ఉందో సబ్సిడీగా ప్రభుత్వం డిస్కౌంట్లకు ఇచ్చి ఈ వినియోగదారుల మీద భారం పడకుండా ఉండాలని మా డిమాండ్గా ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇక జనవరి 3వ తారీఖు నాడు విద్యార్థుల తరఫున ఇప్పటికే 3 త్రైమాసికాలు అయ్యాయి. ఎవరికి ఫీజు రింబర్స్మెంట్లు వచ్చి ప్రభుత్వం కాలేజీ ఖాతాల్లో వేస్తారన్నది. అంతకుముందు తల్లుల ఖాతాలు వేసేవాళ్ళం, ఇప్పుడు తల్లు లేదు కదా, కాలేజీ లేదు కదా, వాటి గురించి ఆలోచన చేయట్లేదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలకు వచ్చి మరి కాలేజీలు వచ్చి పిల్లలను వచ్చి కాలేజీల నుంచి బయటికి పంపే పరిస్థితి వస్తుంది. పరీక్ష కూర్చోబెట్టమంటున్నారు, జిల్లాధికారులు పిలిచి మాట్లాడుతున్నారు. అయినప్పటికీ సరైన దానికి కార్యాచరణ జరగట్లేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ని ఇప్పించవలసిందిగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ 3 కార్యక్రమాల మీద ఇవాళ సమావేశం పెట్టుకొని ఇటు విజయనగరం, అటు పార్తీపురం, ఈ 2 జిల్లా కలెక్టర్లకి ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమాన్ని దీనికోసం ఇవాళ సమావేశం. ఆ విషయాన్ని మీ ద్వారా రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న మా ప్రజాప్రతినిధులతో పాటు అటు రైతాంగానికి, అటు విద్యార్థులకి విద్యార్థులకు కూడా మీ తరఫున పోరాటం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తుంది. జగ్గంపేట భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి సారథ్యంలో పాదయాత్ర నిర్వహించారు. జగ్గంపేట సోమలమ్మ తల్లి ఆలయం నుండి కొంగల రావిచెట్టి వద్ద గల లయన్స్ క్లబ్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు కృష్ణ చరణానంద భారతీ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు స్వామీజీలు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, భారతదేశ వ్యాప్తంగా సనాతన హైందవ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే తిరుమలలో తక్షణం దేశీ గోశాలలు, డైరీలు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నేతితో శ్రీవారి లడ్డూ ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, రాజకీయ నాయకులు, భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. గోవుల గురించి, గోశాలల గురించి, అలాగే తిరుపతి దేవస్థానంలో స్వామివారికి చేసే లడ్డూ ప్రసాదం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి గోశాలలు నిర్మించి గోశాల నుంచి వచ్చి ఆవు నెయ్యితోని ప్రసాదం చేయాలని చెప్పేసి ముఖ్య ఎజెండాగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే గోవుని మహారాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా గోవుని రాష్ట్ర జంతువు కింద పరిగణించింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి గోవుని రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి
కోరుతున్నాం. దీనికి సంబంధించి ఈరోజు సోమారమ్మ తల్లి అమ్మవారి ఆలయం నుండి ఈ లయన్స్ క్లబ్ వరకు పాదయాత్ర కార్యక్రమం స్వామీజీ వారు అందరితో కలిసి చేయడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని భారతీయ ధర్మ పరిషత్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మౌలిక సదుపాయాల కల్పన, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్స్ లో భాగంగా మొట్టమొదటి విమానం ల్యాండ్ అయిన సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భవిష్యత్తులో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం దేశ రాజధాని ప్రాంతానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మధ్య కనెక్టివిటీని పెంచుతుందన్నారు. అదేవిధంగా ప్రజల జీవన సౌలభ్యాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు. మొట్టమొదటి విమానం ల్యాండింగ్ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయిన జాయ్ జమీమాను అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ సమర్థించడం సరికాదని, ఆమె కారణంగా నష్టపోయిన ఒక బాధితుడి తల్లి అన్నారు. ఆమె విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాయ్ జమీమా ఉచ్చులో పడి అనేక మంది జీవితాలు నాశనమయ్యాయని, దీనికి కారణం ఆమెనన్నారు. అలాగే నగర పోలీస్ కమిషనర్ పై హర్ష్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె తమకు జరిగిన అన్యాయం తీరును వివరించారు. గతంలో 2 రిలేషన్స్ ఉన్నాయి అని, ఇదొకటి 3, తెలిసి 3, తెలియక ఎన్ని అనేది కూడా గమనించుకొని, ఒకవేళ ఈ సమస్యలో నిజంగా ఆయనకంత సిన్సియారిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం జరిగిందమ్మా అని మాట్లాడునంటే మేము కూడా హర్షించే వాళ్ళం. ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెట్టగానే నాకు ఫోన్ చేశారు. మల్లీశ్వరి ఇట్లా జరిగింది, ఏం చేయాలి అని అంటే, నేను అప్పుడు ఊర్లో లేను కాబట్టి, అక్క ఇమీడియట్గా సిపి గారి దగ్గరికి వెళ్ళండి, జరిగిన ప్రతి విషయం చెప్పండి. నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి అంటే హోటల్ దగ్గరికి కూడా వెళ్ళొద్దాక, సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు, నీ కొడుకు నీకు దక్కాలంటే నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళని మేము చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఒక సిన్సియర్గా వర్క్ చేసిన వ్యక్తి మీద ఎవరైనా కానండి, ఇవాళ సామాన్య ప్రజలు అసలు ఇంత మీడియా ముందు మాట్లాడడం తను ఫస్టే. నన్ను బతిలాడితే నేను ఇవాళ వచ్చాను ఒక మహిళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో. సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్తారంటే నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారు. నిజాయితీగా వర్క్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ మీద సింపుల్గా వీళ్ళేదో డబ్బులు ఇచ్చారు నింద వేయడం, అంత పెద్ద వ్యక్తి నింద వేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. డెఫినెట్గా 2 విధాలుగా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. గతంలో కేసెస్ ఉన్నాయి, అమ్మాయి మీద ఏమేమి కేసెస్ ఉన్నాయి కూడా లెక్క తీయండి, ఏమేమి అభియోగాలు ఉన్నాయనేది మీరు కూడా లెక్క తీయండి. ఇవాళ న్యూడ్ కాల్స్ అని అవని ఇవని ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు, అబ్బాయిలు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 4గురిలో 2కి పెళ్ళి ఉంది, వాళ్ళు వచ్చి ఏం చెప్పుకుంటారండి? కేసు పెట్టిన వాళ్ళలోనే 4గురు ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా 2కి కమింగ్ ఇయర్స్లో పెళ్ళి ఉంది. ఇప్పుడు తిను అయినా కూడా మాస్క్ వేసుకొని రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తన కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎంత చెప్పింది మాస్క్ తీయడానికి పెద్ద విషయం ఏం కాదు. కానీ సమాజం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కాబట్టి, తెలుసో తెలియకో చేస్తున్నటువంటి వీళ్ళ ట్రాపుల్లో వీళ్ళకి ఇదే పని. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామ పంచాయతీ వద్ద మండల ప్రత్యేక అధికారి, కొత్తపేట డివిజనల్ పంచాయతీ అధికారి ఎస్టీవీ రాజేశ్వరరావు నేతృత్వంలో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో పలు భూ సమస్యలపై రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి రసీదులు ఇచ్చారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ మ్యూటేషన్, అడంగల్, పాస్బుక్ లో సవరణలో, రీసర్వేలో జరిగిన భూ హెచ్చుతగ్గులు వంటి వివిధ సమస్యలపై దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. రెవెన్యూ సమస్యలతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కూడా చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, వీఆర్ఓలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి రెవెన్యూ సదస్సులని ఈరోజు కపిలేశ్వరం మండలంలో టేకి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సు నిమిత్తము తహసీల్దార్ని మంత్రులుగా నియమించి ఏర్పాటు చేసి సిబ్బంది అంతా కూడా గ్రామ స్థాయిలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం కార్యక్రమం. ముఖ్యంగా ఇది రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే రైతుల దగ్గరికి మనం వచ్చి వాళ్ళ సమస్యల్ని పిటిషన్ రూపంలో తీసుకొని దాని ఆ పిటిషన్ అన్నీ కూడా పీవీఆర్ఎస్ వెబ్సైట్లో నమోదు చేసి టైం లైన్ ప్రకారంగా విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఎంతో
ప్రతిష్టాత్మకమైన పథకం. ఇందులో ప్రజలకి కావాల్సినటువంటి సర్వీసులు కొన్ని మనం మామూలు టైంలో డబ్బులు కట్టి సర్వీస్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రీ ఉచిత సర్వీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన 10-1 కానీ, అడంగల్ కానీ, 1D కానీ ఇటువంటి సర్వీసులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇస్తున్నారు. మన కపిలేశ్వరం మండలంలో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రోజు వెళ్ళడం జరుగుతుంది. రైతులకు సంబంధించిన పిటిషన్లే కాకుండా మిగతా ఏ పిటిషన్ వచ్చినా సరే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. రెవెన్యూ పిటిషన్ సపరేట్గాను, ఇతర పిటిషన్ సపరేట్గా విచారణ చేసి ప్రభుత్వ మార్గదర్శన ప్రకారంగా చర్య తీసుకుంటుంది. దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన మండలానికి మంచిగా తీసుకొస్తారని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.